హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు మనం మన గార్డెన్లో ఫ్లవర్స్ చూద్దాం. సో యా, చూడండి చెట్టు నిండా ఫ్లవర్స్ ఉన్నాయి. అండ్ నేను రోజు మార్నింగ్ లేవగానే ఇటు వచ్చి ఒక వాక్ చేస్తాను అనమాట, ఈ లైన్ అంతా. సో ఎంత ప్రిటీగా ఉంటాయంటే ఫ్లవర్స్ చూడండి. ఇది జీనియాస్, కొంచెం క్రిమ్సన్ కలర్, కొంచెం రెడ్ షేడ్ ఉండి, ఆరెంజ్ రెడ్ షేడ్ ఉండి అలాగున్నాయి కదా. సై ముద్దగా ఫుల్ పెటల్స్ ఉన్నాయి. ఫ్లవర్ అంతా ప్రిటీగా ఉంది. కొంచెం కొన్ని రోజుల తర్వాత కొంచెం షేడ్ అయిపోయి ఇలా లైట్ కలర్లోకి వెళ్ళిపోతున్నాయి. స్టార్టింగ్లో ఇలా మంచి క్రిమ్సన్ కలర్లో ఉంటాయి. కొంచెం షేడ్ అయిపోయి కొన్ని రోజుల తర్వాత ఇలా షేడ్ అయిపోతున్నాయి. ఇవి కూడా జినియాస్, పింక్ షేడ్. ఇవి అంత ముద్దగా లేవు కానీ త్రీ లేయర్స్ ఆఫ్ పెటల్స్ ఉన్నాయి వీటిలో. ఇక్కడేమో బంతిపూలు, ఇది గోల్డెన్ ఎల్లో అలా ఉన్నాయి. అండ్ జినియాస్ అగైన్. ఇది పింక్ షేడ్, బేబీ పింక్ లాగా ఉంది కదా, చూడండి ఫ్లవర్. ఇక్కడేమో ఇది కూడా బంతిపూలు, ఫ్లోరసెంట్ ఎల్లో ఆ కలర్లో ఉన్నాయి. సో ఇక్కడ ఇవన్నీ అవే. అండ్ ఇది ఇంకొక జినియా, ఇదేమో డార్క్ పింక్ షేడ్ ఉంది, అద్భుతంగా. సడన్గా వర్షం స్టార్ట్ అయింది. ఇవేమో బంతిపూలు. అసలు ఇక్కడ 2 చెట్లు ఉన్నాయి. అసలు చూడండి, చెట్టు నిండా ఫ్లవర్స్, ఒక 100 పైన ఫ్లవర్స్ ఉంటాయి ఒక్కొక్క చెట్లో. ఇవేమో రుద్రాక్ష పూలు. సో నా దగ్గర వైట్ కలర్ ఉంది అండ్ ఈ పర్పుల్ కలర్ కూడా ఉంది. ఇవేమో మార్నింగ్ గ్లోరీ లాగా, అవి డార్ఫ్ వెరైటీ, చిన్నవి అనమాట. ఇక్కడ ఆస్టర్స్ ఉన్నాయి కానీ అన్నీ ఎండిపోయాయి ప్రస్తుతానికి. అక్కడ కనిపిస్తున్నాయి కదా ఫ్లవర్స్. చామంతి పూలు ఇప్పుడే మొగ్గలేసింది, ఇంకా ఫ్లవర్స్ రాలేదు. ఇక్కడ ఒక చామంతి, పర్పుల్ కలర్ చామంతి, కొన్ని ఫ్లవర్స్ వచ్చాయి. అండ్ అగైన్ ఇవి బంతిపూలు. ఇక్కడ అగైన్ బంతిపూలు. ఇక్కడ జినియాస్, ఇవేమో చిన్న జినియాస్ అనమాట, స్మాల్ వెరైటీ. అలా చూడండి, చెట్టు నిండా ఫ్లవర్స్ ఉన్నాయి, రెడ్ కలర్ ఇంకా పింక్ కలర్. ఇదొక పర్పుల్ కలర్ ఫ్లవర్. ఇక్కడ వెరైటీ. సో ఇది కూడా మంచి ఫ్లవర్స్ వస్తుంది. ఇవేమో మల్లెపూలు. ఇక్కడ మిడ్ ఆఫ్ అక్టోబర్లో కూడా మల్లెపూలు వస్తున్నాయి. ఇంకా చెట్టు నిండా మొగ్గలు ఉన్నాయి. ఇంకా ఐ థింక్ ఇంకా ఒక 1 మంత్ ఫుల్ ఫ్లవర్స్ వస్తాయి అనుకుంటా. ఇక్కడేమో పింక్ రోసెస్, స్మాల్ రోసెస్, ఇవి బటన్ రోసెస్ లాగా. ఇటేమో మరూన్ కలర్ ఇంకా వైట్ షేడ్. ఇదొక శంకు పూలు, అడగండి అక్కడక్కడ కనిపిస్తున్నాయి. అవేమో నార్మల్ నేతి బీరకాయ ఫ్లవర్స్ అనమాట. అవి మార్నింగ్ బ్లూమ్ అవుతాయి. అండ్ ఎంత నేచర్ వండర్స్ అంటారు కదా. సో నా ఇక్కడ ఇందులో నార్మల్ బీరకాయ ఉంది, నేతి బీరకాయ చెట్టు కూడా ఉన్నాయి. సో నార్మల్ బీరకాయలేమో ఈవినింగ్ బ్లూమ్ అవుతాయి ఫ్లవర్స్, నేతి బీరకాయలేమో మార్నింగ్ డే టైంలో బ్లూమ్ అవుతాయి అనమాట. సో అలా క్రాస్ పాలినేషన్ అవ్వకుండా ఒకటి మార్నింగ్ ఒకటి నైట్ బ్లూమ్ అయ్యి కాయలు కాస్తున్నాయి. సో యా, ఇదేమో ఇక్కడ బంతిపూలు ఉన్నాయి. ఇవన్నీ చిక్కుడుకాయలు, అవి కూడా ఫ్లవర్స్ వచ్చాయి.